श्री राधारमन की जय, जगन्नाथ मंदिर सुभद्रा माई की जय, भगवान की जय, जगत की जय, समावेत भक्त वृंद की जय। वाचा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। మొట్టమొదటిగా మనకు భగవంతుడు శాంతికి సూత్రాన్ని ఇవ్వదలుచుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అధ్యాయం సారాంశం ఏంటంటే, ప్రతి ఒక్కరు 100 years ఉండండి, 1000 years బతకండి. 1000 years ఉన్నారు ఎవరన్నా? కొందరు బాబాస్, హిమాలయస్ లో నాగబాబాస్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎంతకాలం ఉన్నా కూడా ఎప్పటి వరకు ఉండగలుగుతారు? మాక్సిమం అసలు ఈ బ్రహ్మాండం యొక్క లైఫ్ స్పాన్ ఎంత? ఎప్పటి వరకు ఉండగలుగుతారు? వాట్ ఇస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దిస్ బ్రహ్మాండం? నోట్స్ ఇంట్లో పెట్టి వచ్చాను ప్రభుజీ, దీంట్లో డౌన్లోడ్ చేసి తీసుకొని రాలేదు. నోట్ అట్ హోమ్. ఎనీబడి? దిస్ బ్రహ్మాండ లైఫ్ స్పాన్ వెంకటేష్ ప్రభుజీ. నేను కూడా నోట్స్, మీరు ప్రశ్నలు అడుగుతారంటే నోట్స్ పట్టుకొస్తుంటే కదా ప్రభు. కాబట్టి మాక్సిమం లైఫ్ స్పాన్ ఏంటంటే బ్రహ్మ యొక్క లైఫ్ స్పాన్. బ్రహ్మ యొక్క లైఫ్ స్పాన్ ఎంత? 8 ఇచ్చాను కదా. బ్రహ్మ ఏజ్ ఎంత? అవును, బ్రహ్మ ఏజ్ 100 అంటే మన ఏజ్ తో కంపేర్ చేస్తే ఎంత? ఆ డిక్షనరీ ప్రభుత్వ బయటకు పోయింది. 311.04 లక్షల కోట్ల సంవత్సరాలు మాక్సిమం, అంతే. దాని తర్వాత ఈ బ్రహ్మాండమే ఉండదు. అది ఎక్కడ వెళ్ళిపోతుంది? వేర్ ఇట్ విల్ గో? బ్రహ్మాండ వేర్ ఇట్ విల్ ఎంటర్? అనిల్ అనంత పద్మనాభ ప్రభుజీ, బ్రహ్మాండ ఎక్కడికి పోతుంది? ఎగ్జిబిషన్ వస్తుంది ఎవ్రీ ఇయర్. ఎక్కడికి వెళ్తుంది ఎగ్జిబిషన్? ఆ షాప్స్ వాళ్ళ ఓన్ షాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది, అంతేనా? ఎక్కడో హోల్సేల్ ఉంటుంది, ఇక్కడ కొంచెం అడ్వర్టైజ్మెంట్ గురించి ఎగ్జిబిషన్ లో పెట్టుకుంటారు, అంతేనా కదా? కొన్ని ఆఫీసులు వస్తాయి అడ్వర్టైజ్మెంట్, మళ్ళీ ఆఫ్టర్ ఎగ్జిబిషన్ దే విల్ మెర్జ్ ఇంటూ వేర్ ఇట్ విల్ మెర్జ్? ద రెగ్యులర్ ఆఫీస్ లో మెర్జ్ అయిపోతుంది. ఆ మెటీరియల్ అంతా తీసుకుపోయి అక్కడ పెట్టేస్తారు, అవునా కదా? ఆ సరుకులన్నీ అక్కడ పెట్టేస్తా ఉంటారు. కొందరు తిరుగుతూ ఉంటారు, వేరే వేరే కాశీ నుంచి కొంతమంది వచ్చి, కాశీ అంటే ఏమంటారు, జమ్మూ కాశ్మీర్, అక్కడి అది కూడా దొరుకుతూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ షాప్ లో మెర్జ్ అయిపోతాయి, అంతేనా? కరెక్టేనా నేను చెప్పింది మేడం? పద్ధతి కొన్ని షాప్స్ పెట్టుకుంటారు, అక్కడ లాస్ట్ డే సామాన్ తీసుకుపోయి వాళ్ళ గోడౌన్ లో ఎక్కడో ఒక దగ్గర పెట్టేస్తారు. అలానే ఈ బ్రహ్మాండం కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒరిజినల్ ప్లేస్. వేర్ ఇస్ దట్ ప్లేస్? వేర్ ఇస్ దట్ ప్లేస్? స్పెసిఫిక్ ప్లేస్ ఇస్ దేర్. కారణోదక సాయి విష్ణు లోపలికి ఈ బ్రహ్మాండం వెళ్ళిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ అంటే కొంతమంది రిలీవ్ అయిపోతారు. లైక్ ఎగ్జాంపుల్, ట్రై టు అండర్స్టాండ్. దాంట్లోంచి ఆ ఒరిజినల్ షాప్ నుంచి ఒకరిద్దరు ఎంప్లాయీస్ వస్తారు కదా. సో ఆ ఒరిజినల్ షాప్ దగ్గరికి వెళ్ళిపోతారు, కొంతమంది బయటకు వెళ్ళిపోతారు, స్వేచ్ఛా జీవితంలోకి వెళ్ళిపోతారు, టెంపరీగా జాబ్కి వచ్చిన వాళ్ళు. అలానే మనం కూడా ఎవరైతే స్వేచ్ఛా జీవితం అంటే వైకుంఠం, ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోతారు, క్వాలిఫై కాని వాళ్ళు దే విల్ అగైన్ మెర్జ్ ఇంటూ మహావిష్ణువు ఆర్ కారణోదక సాయి విష్ణు, ఆయన లోపలికి వెళ్ళిపోతారు. ఎప్పటి వరకు? స్టిల్ నెక్స్ట్ క్రియేషన్. నెక్స్ట్ మళ్ళీ క్రియేషన్ వరకు వెయిట్ చేస్తారు. క్రియేషన్ వచ్చినప్పుడు నేను అగైన్ తెలియదు. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే, పూర్ణ శాంతి మనం పొందాలి అంటే ఈ టెక్నిక్ తెలుసుకోవాలి. ఎక్కడ ఉంటుంది శాంతి? ఈ బ్రహ్మాండంలో ఎక్కడ ఉండదు శాంతి, కేవలం భగవంతుడి ధామంలో ఉంటుంది. నదులు సర్వదా నీటిని పూరించుతున్న
చున్నను నిశ్చలముగా నుండి సముద్రం వల్లే తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుతున్నను. ఆ ప్రవాహం చే కలతనుందని మానవుడే శాంతిని పొందగలుగును. కోరికలను తృప్తి నొందింప యత్నించు వారు ఎల్లప్పుడూ అట్టి శాంతిని పొందజాలరు. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, మన ప్రపంచంలో ఉన్న నదులన్నిటి యొక్క డెస్టినేషన్ ఎక్కడ? వాట్ ఈస్ ద డెస్టినేషన్ చంద్రశేఖర్ ప్రభుజీ? సముద్రంలో మన ప్రపంచంలో ఎక్కడైనా నది తీసుకోండి, దాని యొక్క డెస్టినేషన్ ఓషన్, అంతేనే కదా. చిన్న నది అయితే పెద్ద నదిలో కలిసి మళ్ళీ అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటి? ఓషన్ లో కలుస్తుంది. అలా ఓషన్ లో ఎన్నో నదులు వచ్చి కలుస్తూ ఉంటాయి, కానీ సముద్రం ఎప్పుడైనా పొంగుతుందా? పొంగదు, అది ప్రశాంతంగా ఉంటుంది. అలా మనం కూడా కోరికలన్నీ వస్తూనే ఉంటాయి, ఒకటి తీర్చమలేదు ఇంకో కోరిక వస్తుంది, కోరిక వస్తుంది. ప్రతి కోరికకు మనం ప్రభావితం కాకూడదు. ప్రతి కోరికను నెరవేర్చుకోవాలి అన్నప్పుడు మన మనసు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది, శాంతిగా ఉండదు. కోరికలు రావడం సహజము. ఆ కోరికలు ఏ విధంగా సముద్రంలోని ఇంట్లో ఎంత ఉంటుందో అవుట్లో కూడా అంతే ఉంటుంది. ఉంటుందా సముద్రంలో అవుట్లో? ఏ ప్రభు ఎక్కడ ఉండే ఎంత వచ్చేస్తే వేరే దగ్గర ఏమైనా డైవర్షన్ అవుతుందా? ఎలా డైవర్షన్ అవుతుంది? ఎవాపరేషన్ కాకుండా ఉంటుందా? సూర్య భగవానుడు చేస్తాం, సూర్యుడు చేస్తాం. అదే విధంగా డైవర్షన్ ఆయన చేసి మళ్ళీ కోరికలు వస్తూ ఉంటాయి. భగవంతుడి సేవ కోరికలు తీసుకోవడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? కోరికలు తీసుకోవాలంటే మనం ఇండియాలే కదా. కోరికలు దేని ద్వారా తీర్చుకుంటాం? ఇంద్రియాలే కదా. ఇంద్రియాలని భౌతిక కోరికలు మనం ప్రేరేపిస్తా ఉంటాం. ఆ భౌతిక కోరికలు సపోజ్ నాకు చాలా మంచి ఫుడ్ తినాలనిపించింది, ఓకే రైట్. పిల్లలు అడుగుతారు, మమ్మీ ఈరోజు స్పెషల్ చేయండి సండే. మరి ఏం చేస్తాం? స్పెషల్ ఏంటండి, ఏం వండుతామండి? చలో పాప వచ్చింది కదా హాస్టల్ నుంచి, మనం వెళ్ళి రెస్టారెంట్ లో తినేసి వస్తాం. ఇజ్ ఇట్ ఓకే? కోరిక కూతురు అడిగింది, తల్లి కోరిక తీర్చాలా? మంచి హోటల్కి వెళ్ళి డాడీ నేనే స్పాన్సర్ చేస్తాను, ఆమె జాబ్ చేస్తుంది కాబట్టి నేనే స్పాన్సర్ చేస్తాను ఏమంటారు? ఇష్టం అది ఓకేనా? ఏం చేస్తుంది అమ్మ? స్పెషల్ ఇంట్లో కుక్ చేస్తుందా లేకపోతే హోటలా? టొమాటో మన ఆర్డరా? స్పెషల్ చేయాలా? ఆ కోరికను తీర్చాలా? ఏ విధంగా తీర్చాలా? భగవంతుడి మన దగ్గర కూడా ప్రసాదాలు వచ్చాయి. భగవంతుడి కొరకు నైవేద్యం వంటి స్వహస్తాలతో, ఈ స్వహస్తాలతో మనం వండడము ఎవరి కొరకు? భగవంతుడి కొరకు వండడం ఈ చేతులకు అలవాటు చేసినట్టు ఉంటే, భగవత్ ప్రసాదం తీసుకున్నట్టు అవుతే మనం కోరికలు ఎక్కడ జనరేట్ అవుతాయి? ఈ చేతిలో జనరేట్ అవుతుందా కదా? ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, సో నేను మంచి ఫుడ్ తినాలని. ఎప్పుడైతే మనం ప్రసాదం భగవంతుడి నైవేద్యం పెట్టిన ప్రసాదం తీసుకుంటామో అప్పుడు ఈ మనసుకి ఏమైందంటే మార్పు వస్తుందండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ హోటల్, అప్పుడు మన కోరిక కోరే వాళ్ళు కూడా ఏమని కోరుతారంటే, అమ్మ నీ చేతి వంట కావాలా, నీ చేతి వంట భగవత్ ప్రసాదం. అదే కోరిక మార్పు రాలేదు, అంటే కోరికని స్టాప్ చేయలేదు. కోరిక వచ్చింది, దాన్ని ఏం చేస్తాం? ప్రాపర్ డైరెక్షన్ లో పెట్టాం, అవునా కదా? ఆ ప్రాపర్ డైరెక్షన్ లో పెట్టడం వల్ల మనము శాంతిగా ఉండగలుగుతాము. అదే హోటల్ వెళ్ళాము, సపోజ్ 1000 రూపీస్ బిల్ అయింది అనుకోండి, నచ్చలేదు, శాంతి ఉండదా? అదే ఇంట్లో ఒక ఐటమ్ తల్లి చేతి నుంచి ఎప్పటి నుంచో తింటున్నాం, ఇంకొంచెం శ్రద్ధతో ఉండింది అనుకోండి, దానికి తోడు మనం కూడా మన చేతులు కూడా కొంచెం హెల్ప్ చేసాయి అనుకోండి, మనం కూర్చోవద్దాం. మనం వట్టిగా కూర్చుండి కాలు మీద కాలు వేసుకొని కూర్చుండి, అమ్మ నువ్వు వండి పెట్టి నేను తింటా అంటే ఏమైందో తెలుసా? తల్లి వండుతుంది, కానీ బై ఛాన్స్ మన అమ్మాయిది బాగా కాలేదు అనే ఛాన్స్ ఉంటుంది. మన చేతులను కూడా మన ఇంద్రియాలను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసామనుకోండి, అప్పుడు అది భగవత్ ప్రసాదం అనుకోండి. మనము భగవంతుడు తీసుకున్నదాన్ని మనం వంక పెట్టినది, మనం కూడా చేయి వేసాం కదా.
అవునా కదా? అయితే టెక్నిక్ బాగుంది ప్రభుజీ. నెక్స్ట్ టైం మా రిషిత చేతుల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలా? ఎందుకంటే ఎందుకు ఇన్వాల్వ్ చేయమని చెప్తున్నానంటే, ఋషి మునులు తపస్సు చేస్తే కూడా భగవంతుడికి సేవ చేసే అద్భుతమైనటువంటి అవకాశం రాదు. మనకు ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంద్రియాన్ని ఏ విధంగా నియుక్తం చేయాలి అనే టెక్నిక్ మనకు తెలిసిపోయింది. పత్రం పుష్పం ఫలంతో లేదు, అమ్మ వంట చేసింది, నువ్వు ఆఫరింగ్ చేయపోనా కదా? అప్పుడు మేమే ఆఫరింగ్ చేసి తీసుకొచ్చావు. అమ్మ టేస్ట్ బాగలేదంటే నువ్వు కృష్ణుడిని అడుగుతుంది, కృష్ణుడు కదా మనకు రిటర్న్ ఇచ్చాడు అది. అప్పుడు కృష్ణ ప్రసాదాన్ని ఎవరైనా టేస్ట్ లేదు అనగలుగుతారా? గుడిలో ఎక్కడైనా వెళ్ళాం, కొంచెం ప్రసాదం చరణామృతం ఇచ్చారు, ప్రసాదం ఇచ్చారు, తీసుకొని ఏమయ్యా పూజారి గారు ప్రసాదం బాగాలేదని ఎంతమంది వంక పెట్టి వస్తారని? ఎవరైనా గుడిలో చెప్పొస్తారా ప్రసాదం బాగలేదని? సేమ్ మన ఇల్లు కూడా గుడిగా మారిందంటే, ఇంట్లో మనము నైవేద్యం పెట్టామనుకోండి, ఇక మనం వంక పెట్టే ఛాన్స్ ఉండదు. అంటే ఆ తినే ప్రసాదం, ప్రిపేర్ చేసిన ప్రసాదం అశాంతికి గురి చేయదు మనని. చేస్తుందా? తల్లులందరికీ చాలా గొప్ప టెక్నిక్ అండి. ఓకే, నెక్స్ట్. విస్తారమైన సముద్రం ఎల్లప్పుడూ జలంతో పూరింపబడుతూనే ఉండును. ముఖ్యంగా వర్షాకాలమున అది మరింత అధికంగా నిలిచే పూరింపబడుచుండును. అయినను సముద్రం ఒకే మాదిరిగా స్థిరంగా నిలిచి ఉండును. అది కలత నొందకపోవడే కాకుండా కనీసము చెలియలి కట్టనేను ఎన్నడును అతిక్రమించదు. కృష్ణ చైతన్యవంతుడైన మానవుని విషయం కూడా ఇది సత్యమై ఉన్నది. మానవుడు భౌతిక దేహమును ధరించి ఉన్నంత కాలము, మనందరం ఏ శరీరాన్ని ధరించాము? అనంత అనంత పద్మనాభ ప్రభు, మీ శరీరము భౌతికమా ఆధ్యాత్మికమా? భౌతికమేనా? ఓకే, మా ప్రభు చెప్తున్నాడు, భౌతిక శరీరాన్ని మనం ధరించి ఉన్నంత కాలము ఈ దేహమునకు సంబంధించిన ఇంద్రియ తృప్తి వాంఛలు కొనసాగుతూ ఉంటాయి. భౌతిక దేహము కాబట్టి భౌతికమైన వాంఛలు, కోరికలు వస్తూనే ఉంటాయి, ఆఫ్ చేయలేము, కంటిన్యూస్. సముద్రంలో అలల్ని ఎవరైనా ఆఫ్ చేయడం చూసారా? ఎవరైనా సముద్ర అలల్ని స్టాప్ చేయగలుగుతారా? చేయలేరు, వస్తూనే ఉంటాయి. అలానే మన కోరికలు, భౌతిక దేహము ఉన్నంత కాలము కోరికలు వస్తూనే ఉంటాయి, ఆఫ్ చేయలేం. ఎవరైనా చేస్తారా? చేయగలుగుతామంటే టెక్నిక్ చెప్పండి. లాస్ట్ మృత్యు వరకు కూడా కోరిక వస్తూనే ఉంటుంది, లాస్ట్ సెకండ్ లో కూడా. అదే భగవంతుడు చెప్తున్నాడు. కానీ భక్తుడు సంతృప్తి చెంది ఉండు చేత అట్టి కోరికల చే కలత నొందడు. భగవానుడు కృష్ణ చైతన్యవంతుని అవసరంలో నెరవేర్చుచుండు చేత అతడు దేనిని వాంఛింపడు. కనుకనే అతడు సముద్రం వలె సదా తనయందే పరిపూర్ణుడై నిశ్చలంగా ఉండును. సముద్రమునందు ప్రవహించు నదీ జలముల వలె తన యందు వాంఛలు ప్రవేశించును. అతడు తన కార్యకలాపముల యందు స్థిరుడై ఉండుట చేత ఇంద్రియ తృప్తి వాంఛల చే ఏమాత్రము కలత నొందడు. భౌతికమైన ఇంద్రియ తృప్తి వాంఛలు కలుగుచున్నప్పటికీ వాటన్నింటి పట్ల అనాసక్తుడై ఉండడి కృష్ణ చైతన్యవంతునికి ఇదియే నిదర్శనము. భక్తుడు భగవానుని ప్రేమయుక్త సేవయందు సంతృప్తి నొందుచుండు చేత సముద్రం వలె స్థిరుడై ఉన్నందున ఆ భక్తుడు సంపూర్ణ శాంతిని అనుభవించును. కానీ మోక్ష దశ వరకును కోరికలను పూరించుకొనదలుచు వారు ఎన్నడూను శాంతిని పొందజలరు. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన కోరికలను దయచేసి ఆధ్యాత్మికంగా మార్చాలి. భౌతిక శరీరమే, కళ్ళు ఏం కోరుతాయి? భౌతికమైనటువంటి సీనరీస్ చూడడానికి, భౌతికమైనటువంటి పిక్చర్స్ చూడడానికి, టీవీస్ చూడడానికి, లేదంటే సమ్మర్ కాబట్టి ఏదైనా హాలిడే దొరికితే మన కళ్ళు సిమ్లా, ఊటీ, ఇంకెక్కడో కొడైకెనాల్ వెళ్తే కొంచెం ఇంకా చాలా డబ్బులు ఉంటే ఒక 10 days స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్ వెళ్ళి చల్లగా ఎంజాయ్ చేసి వద్దాము అని అనుకుంటున్నాం కదా. అంటే మన ప్రదేశాన్ని మార్చాలనుకుంటే అంతే. ఆ మార్చడంలో మనం విన్నామేంటి? స్విట్జర్లాండ్ బాగుంటుంది, ఊటీ బాగుంటుంది, కొడైకెనాల్ బాగుంటుంది, సిమ్లా బాగుంటుంది, స్పెషల్ గా సమ్మర్. స్థల మార్పిడి కోరుకుంటుంది, తప్పులేదు. కానీ
అదే విధంగా అక్కడ వెళ్ళొస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవుతుంది, ప్లస్ అక్కడ శాంతి ఉంటుందని ఏమీ గ్యారంటీ ఉండదు. అదే మీరు వెళ్ళాలనుకుంటే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళండి. మాయాపూర్ ఉంది, బృందావనం ఉంది, తర్వాత మనకు పూరి జగన్నాథ్ ఉంది, ద్వారకా ఉంది. అక్కడ వెళ్ళినట్టు అయితే చాలా చల్లని ప్రదేశం కావాలి నీకు. ఎండాకాలం చాలా ఉంది. చల్లని ప్రదేశం మన భారతదేశంలో ఎక్కడ ఉంది? ధామం. ఏ ధామం? చల్లని ధామం బద్రీనాథ్. కేదార్నాథ్ చల్లని ధామం, హాయిగా ఉంటుంది. అక్కడ వెళ్ళి చూడండి ఒకసారి. హరిద్వార్, రిషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్, మీ అనుభూతి ఇక్కడ ఏం చెప్తుందో అదే ఉంటుంది. అసలు అక్కడ వెళ్తే ఆ ప్రదేశంలో కోరికలే ఉండవండి. అసలు టైం మనకి ఎలా గడిచిపోతుందో తెలియదు. భౌతికమైనటువంటి ఎటువంటి కోరికలు మనకు రావడం తగ్గిపోతాయి. ఆ వాతావరణం అలా మనకు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, కృష్ణ చైతన్యవంతుని యొక్క అవసరాలను భగవంతుడు తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు ప్రభుజీ? ఏదైనా నిదర్శనాలు ఉన్నాయా? కృష్ణ చైతన్యవంతుడి యొక్క అవసరాలను ఎలా తీరుస్తాడు? మనకు నారదముని వృత్తాంతం ఉంది. నారదముని ఇలా ప్రపంచ పర్యటన చేస్తున్నప్పుడు భారతదేశంలో ఒక దట్టమైనటువంటి ఫారెస్ట్ లో వెళ్తా ఉంది. ఆయనకు ప్రపంచం కాదు, అన్ని బ్రహ్మాండాలు, ఈ భౌతిక ప్రపంచము, ఆధ్యాత్మిక లోకాలు, వైకుంఠ లోకాలు, గోలోకం, ఎక్కడన్నా వెళ్ళగలిగే వీసా ఎవరికి ఉంది? నారదముని వారికి. సో కాబట్టి ఆయన భౌతిక ప్రపంచంలో అలా వెళ్తా ఉంటాడు. వెళ్తా ఉంటే ఒక ఫారెస్ట్ లో జంతువులు ఆఫ్ కట్టయి కొట్టుకుంటా ఉంటాయి. సో అవి దాన్ని నారదముని చూసి చాలా బాధలో మునిగిపోతున్నారు. ఇదేంటి, ఎవడి ఇలా చంపుతా ఉన్నాడు అని చెప్పి అలా చూస్తూ పోతే అన్ని జంతువుల్ని చంపేస్తా ఉన్నాడు. లాస్ట్ కు ఆ చంపే వ్యక్తి కనబడతాడు. ఆయన పేరేంటి? మా పిహెచ్డి స్కాలర్ మాధవ్ చెప్తుంది, మురుగారి. అంటే ఆయన ఆ విధంగా ఇతర జంతువుల్ని సంహరిస్తూ కోరికలు నెరవేర్చుకుంటా ఉన్నాడు. అంటే ఆనందమైన, ప్రతి ఒక్కరు కోరిక నెరవేర్చుకోవడం అంటే ఆనందపడటమే కదా. నాకు నచ్చిన భోజనం చేయటం కానీ, నచ్చిన పని చేయటం కానీ, నచ్చింది వినటం కానీ, నాకు ఇష్టమైంది చూడటం కానీ, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటం కానీ, ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళటం కానీ, అంతే కదా. కోరికలు తీర్చుకుంటే ఆనందాన్ని అనుభవించాలి. కానీ నిజంగా దాంతో ఆనందం వస్తుందా అంటే ఆనందం రాదు. సపోజ్ మీకు ఇష్టమైన రసగుల్లా అనుకుందాం, ఎన్ని తింటారు? ఒకటి చాలా సంతోషంగా తింటారు, రెండు ఇంకా సంతోషం, మూడోసారికి కొంచెం తగ్గిపోతుంది, నాలుగోది బలవంతంగా ఎవరంటే అమ్మ వద్దు నేను తినలేను, అది అతి కష్టంగా పెడితే ఇంకా వద్దు నేను అసలు తినలేను. మరి అదేం ఆనందం అండి? అది ఆనందం ఉన్నట్ట? ఆనందం అంటే ఎంత తీసుకున్నా కూడా తరగొద్దు, ఇంకా స్టాప్ అని చెప్పేసి చెప్పకూడదు. అది నిజమైన ఆనందము. కాబట్టి ఈ శ్రమ, ఈ భౌతిక శరీరం లిమిటెడ్ ఆనందాన్ని ఆస్వాదించగలదు. అదే ఒకసారి చైతన్య మహాప్రభు పూరిలో ఉన్నప్పుడు భక్తులు మనలాగా భక్తులందరూ భగవంతుని కలవడానికి వెళ్తారు. చైతన్య మహాప్రభు ఆయన ఎవరు? స్వయం దేవాది దేవుడు కృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభు. పూరిలో ఉన్నప్పుడు ఇలా మాతయ్య అందరూ సాక్షాత్ వాళ్ళు ఎంత అదృష్టవంతులు ఉంటే భగవంతుడి లీలలో పాల్గొన్నారు. సాక్షాత్ భగవంతుడు భూమి మీద అవతరించినప్పుడు వాళ్ళు కూడా జన్మ తీసుకునే మహద్భాగ్యం దొరికిందండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? తల్లులందరూ ఇందాకేమన్నాం, ఈ చేతుల్లో భగవంతుడు మనమైతే అట్లీస్ట్ ఫోటోకు విగ్రహాలకు వంట చేసి పెట్టగలుగుతాం. స్వయంగా వాళ్ళు భగవంతుడికే, యశోదమ్మకు గోపికలు కదా, కృష్ణ భగవానుడికి వంట చేసి పెట్టే మహద్భాగ్యము దొరికినట్టుగా ద్వాపరయుగంలో, కలియుగంలో చైతన్య మహాప్రభు వంట చేసి పెట్టే అవకాశం దొరికింది. స్పెషల్ వంటలు. ఆ సెక్రటరీ స్వరూప్ దామోదర్ గారు ఉండేవారు. ఆయన అడిగారు చైతన్య మహాప్రభుకి ఏ ఇష్టం, అందరూ ఇష్టమైన పదార్థాలన్నీ కూడా స్పెషల్ తీసుకొచ్చి ప్యాక్ చేసి, వాళ్ళు వితౌట్ టేస్ట్ ప్యాక్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు. చైతన్య మహాప్రభు రూపు నిండిపోయి అందరూ తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు.
ఆ సెక్రటరీకి ఇవ్వడమైతే ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అడుగుతా ఉన్నారు, మహాప్రభు నా ప్రసాదం తీసుకున్నారా? ఏమన్నారండి? బాగుందా? ఆయన స్వీకరించారంటే స్వీకరించారు అని చెప్పట్లేదు, స్వీకరించలేదు అని చెప్పండి. ప్రతి ఒక్కరు అడిగి అడిగి ఇంకా వాళ్ళకు రిప్లై ఇవ్వలేకపోతున్నారు. అప్పుడు ఆ సెక్రటరీ గారు చైతన్య మహాప్రభుకు ప్రణామ, స్వామి ఈ ప్రసాదాలన్నీ మీరు స్వీకరించండి. పాప తల్లులు చాలా క్యూరియాసిటీ ఉంది, చాలా ఆసక్తి, భగవంతుడు స్వీకరించాడా లేదా, ఎంతో కష్టపడి ప్రసాదం చేశారు, మరి ఎలా టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతా ఉంది. అప్పుడు ఆయన వెళ్ళి మహాప్రభు, స్వామి ఇంకా ఇంట్లో ఉంది, ప్లేస్ సరిపోవట్లేదు, ఫుల్ రూమ్ అంతా నిండిపోయినాడు ప్రసాదాలతో. ఓ అంతేనా? సరే కొంచెం వెయిట్ చేయమను, రూమ్ లో నేను ప్రసాదం తీసుకోవడం ప్రారంభిస్తాను అని చెప్పాను భగవంతుడు. నాకేమన్నా ఒక రసగుల్లా, 2 రసగుల్లా, ఎన్ని 3, 4 తినగలుగుతారు ఎవరన్నా? సీట్స్ ఇట్లాంటి ఇప్పుడు రెడీగా ఉన్నాయి. సీట్స్ ఏంటంటే అన్లిమిటెడ్. మా ప్రతిభ మాదిరి అన్లిమిటెడ్ సీట్స్ వచ్చారు. ఫుల్ ఎంతంటే అంత వస్తూనే ఉంటుంది సీట్స్. కానీ అక్కడ చైతన్య మహాప్రభు ప్రసాదం తీసుకోవడం ప్రారంభించారు. ఒక్కొక్కటి మొత్తం ఖాళీ అయిపోతాం. ఎలా అయితే మనం ఏదో పిక్చర్లో చూసినాం అనుకుంటాం. ఆ పిక్చర్ లో ఆయన దాన్ని చూడటంతోనే అవి వచ్చేస్తా ఉన్నాయి. ఎవరైనా ఘటోద్గజుడు ఆరగిస్తా ఉన్నాడు, సీత తీసుకుంటాం. చైతన్య మొత్తం ప్రసాదం తీసుకున్నాడు. మళ్ళీ డోర్ తీసి ఇంకేమైనా ఉన్నాయా ప్రసాదం అన్నాడు. సెక్రటరీ చూశాడు, మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే ఇక్కడ భగవంతుడు భక్తుల కోరికలను నెరవేరుస్తాడు. భక్తులు ప్రేమతో ప్రసాదం తీసుకొచ్చారు, ఖచ్చితంగా దాన్ని చైతన్య మహాప్రభు ఆరాధిస్తారు. ఆ విధంగా ఎప్పుడైతే మనము భగవంతుడికి మనం నైవేద్యం పెడతామో అది అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. మన ఉగాది రోజు భగవంతుడికి నైవేద్యం పెట్టారు అందరూ, పచ్చడి, దాని ఏమంటారు, జ్యూస్, మిగతా స్వీట్స్ అవి. భగవంతుడు తీసుకున్నాడా లేదా అనుకోవచ్చు, కానీ తప్పకుండా తీసుకుంటాడు. కండిషన్ అప్లై. ఏ సందర్భంలో తీసుకుంటాడు? భగవంతుడు స్వీకరించాలనే కండిషన్ ఏంటి? ప్రేమ మరియు భక్తి. భక్తితో భగవంతుడికి సమర్పించుకోవాలి. తర్వాత కామ్య కర్మలలో నెలకొన్నట్టి వారు మోక్ష కాములను, యోగ స్థితులను పొందుటకు ప్రయత్నించి యోగుల వంటి వారందరూ తీరని కోరికలచే ఎల్లప్పుడూ దుఃఖమునే కలిగిందురు. కానీ కృష్ణ చైతన్యవంతుడు కృష్ణ భగవాన్ సేవ ఎందు నిరంతరము ఆనందమును అనుభవించడం చేత ఎట్టి కోరికలను కలిగి ఉండడు. వాస్తవమునకు అతడు భౌతిక బంధములను పిలువబడు బంధముల నుండి కూడా విముక్తిని వాంఛింపడు. ఎట్టి భౌతిక వాంఛలు లేనందున కృష్ణ భక్తుడు సదా పూర్ణ శాంతిని కలిగి ఉంటాడు. మన యొక్క అశాంతికి, దుఃఖానికి కారణము భౌతికమైనటువంటి కోరికలు. నా సంతానం ఉన్నారు, నాకు 2 కొడుకులు, కృష్ణ మా వాడికి మంచి కాలేజీలో రావాలా, సీట్ కోరుకున్నాను, రాలేదు, నాకు దుఃఖం. తర్వాత వాడికి కర్మ కూడా ఉండాలి కదా, ఎక్కడ అనేది వాడి కర్మను వాడు చేసుకోడు. పోనీ ఏదో నేను డొనేషన్ డబ్బులు పెట్టి అక్కడిక్కడ మంచి కాలేజీ సీట్ వేశాను, కృష్ణ అదంటే ఏదో మీరు నా కోరిక నెరవేర్చలేదు, ఈసారి మాత్రం పెద్ద కాలేజీలో వేశాను, వాడికి హై ప్యాకేజ్ రావాలా అని నేను రోజు 4 ఏళ్ళు పూజ చేస్తా ఉన్నాను. అసలు వాడు కోర్సే కంప్లీట్ చేయలేదు, ఇంకా నాకు దుఃఖం. అప్పుల పాలైపోతే ఇటు పాస్ కాస్తాయి, అప్పులు కట్టలేను, అశాంతి. కాబట్టి భౌతిక కోరిక మనం కోరకూడదు. ఆ భౌతిక కోరికలే మనకు దుఃఖాన్ని ఇస్తా ఉంది. ఎందుకు? మీరు ఎంత కోరినా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను ఒలింపిక్స్ ఆడాలనుకుంటాను. ఒలింపిక్స్ ఆడాలంటే దానికి తగ్గట్టుగా నేను హార్డ్ వర్క్ చేయాలి కదా. హార్డ్ వర్క్ చేసినా, హార్డ్ వర్క్ చేయడమే, కర్మ చేయడమే నా ధర్మం. కర్మ ఫలం అనేది ఈ టెక్నిక్ తెలుసుకుంటే మనము ఒలింపిక్స్ సెలెక్ట్ కాకున్నా కూడా నేనేం బాధపడను. ఎందుకు? నేను అచీవ్ చేయాలనుకున్నాను, కానీ అది నా దాంట్లో అదృష్టంలో లేదు అన్నప్పుడు యూ కెనాట్ గెట్. భగవంతుడు మేబీ ఈ అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాలా, దాంట్లో వెళ్ళడం భగవంతుడిని 4 రకమైన వ్యక్తులు ప్రే చేస్తారు. అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఆపదలో ఉన్నవాళ్ళు,
ధనం కోరుకునే వాళ్ళు, తర్వాత జిజ్ఞాసులు, జ్ఞానులు. సో ఇక్కడ భగవంతుడి దగ్గరికి వస్తారు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఆయన ప్లాన్ చేస్తాడు. వీడికి నా దగ్గర వస్తే ఒలింపిక్ గోల్డ్ మెడల్ కాదు నేను ఇవ్వాల్సింది. ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఏంది? ఆ ఒక్క ఇన్సిడెంట్ ఉంటుంది, తర్వాత వాడు దాంట్లోనే మునిగిపోయి నన్ను మర్చిపోయి అవకాశం. గోలోక బృందావనంలో, భూలోకంలో స్పోర్ట్స్ అంతా కూడా మోసం. ఒకరినొకరు ఎప్పుడు మోసం చేసి వాడిని దుఃఖానికి గురి చేయాలనుకుంటారు. కానీ భగవంతుడి దగ్గర జరిగే స్పోర్ట్స్ ప్రతి ఒక్కరు ఆనంద సాగరంలో మునిగిపోతారు. గోకుల్లో, బృందావనంలో, నందిగాంలో ఉన్నటువంటి గోపబాలందరూ ఏం చేసేవాడు? ఆయన ఎవరు ఇప్పుడు ఆ పిల్లని ఎత్తుకొని వచ్చిండు? ఎవరు? భగవంతుడు ఆయన మా లావణ్యక్క వాళ్ళు చుట్టాలే కదా. మామయ్య వల్ల అన్న కోడలా ఆమె, నాకు అక్క వరుస అవుతుంది. ఆ పిల్లగాడు అక్క బిడ్డే మనవాడు లెక్క నాకు. కృష్ణ మాతాజీ మీరు పెట్టుకొని మాట్లాడండి. ఆ 4 శాశ్వతమైనవి ఏంటి? హరే కృష్ణ మాతాజీ, మ్యూట్ లో పెట్టుకోండి మైక్ ని. పోయిన స్వప్న మాతాజీ, హరే కృష్ణ. 4 శాశ్వతమైన హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. మ్యూట్ లో పెట్టుకోండి మాతాజీ. కర్మ కర్మ తాత్కాలిక. వన్ కెన్ చేంజ్ ఇస్ కర్మ ఇఫ్ హీ వాంట్స్. ఆయన కావాలని మిగతా చేంజ్ కానివి గట్టిగా లిటిల్. వెరీ గుడ్. సుచరిత మాతాజీ, హరి బోల్. పరమాత్మ, హరి బోల్. వెరీ గుడ్. ఆత్మ, పరమాత్మ, 3 ఆనందమ, కాలం. వెరీ గుడ్. 3 కాలం, 4 ఏమంటుంది? ప్రకృతి. ఈ 4 కూడా చేంజ్ కావు. ఆత్మ, పరమాత్మ, కాలము, ప్రకృతి. చేంజ్ చేసుకునేది ఒక్కటి, కర్మని మార్చుకోవచ్చు. కర్మ ఎప్పుడు చేంజ్ కాగలుగుతుంది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందితే కృష్ణ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. మనం భయపడవలసిన అవసరం ఉండదు. ఎందుకు? కృష్ణుడి శరణాగతులు ఎవరైతే వస్తారో వాళ్ళని ఎవ్వరు కూడా, కృష్ణుడి రక్షణ వలయంలో ఉన్నంత కాలం వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. లైక్ ఎగ్జాంపుల్, సీతమ్మ వారు రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. సీతమ్మ వారు ఎప్పుడైతే ఆ గీత లోపల ఉన్నారో ఇంకా వాడు కాదు కదా ఈ సృష్టిలో ఎవరు ఏం చేయలేరు. ఎప్పుడైతే వాడికి అర్థమైంది, వాడు తెలుగులో ఈ గీత నేను దాటలేను కానీ అమ్మవారిని బయటకు రమ్మన్నారు. ఆ వచ్చే లోపలనే వీడి తెలివి కాస్త నేను మాడి మసైపోతాను, అమ్మవారు రావచ్చు అనుకున్నారు. కానీ ఆ ఒరిజినల్ అమ్మవారు వస్తారు అని వీడు అనుకున్నాడు. కానీ ఆ నిప్పులోనే ఒరిజినల్ అమ్మవారు రాలేకపోయారు. కేవలం ఎవరు వచ్చారు? ఛాయ మాత్రం వచ్చింది. ఒరిజినల్ వస్తారనుకున్నారు. కేవలం సీతమ్మ వారి యొక్క ఛాయ మాత్రం వెళ్ళింది. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ భక్తుడు భౌతికమైనటువంటి ఎటువంటి కోరికను కోరడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే చైతన్య మహాప్రభు లీలలో కూడా కొలవేచ శ్రీధర్ అని ఉంటారు. ఆయన మాయపూర్ నవదీప్ ధామ్లో. అక్కడ చైతన్య మహాప్రభు ఆయన యొక్క నిజ జీవితంలో రోజువారీ ఆయన డ్యూటీ ఏంటి? కొలవేచ శ్రీధర్ ఏం చేస్తుంటారు? ఏం బిజినెస్ చేస్తాడు ఆయన? బిజినెస్ మెన్స్ ఎంతమంది ఉన్నారు? ఆ బిజినెస్ చేసేవాడు ఎవరెవరు? ఆయన కూడా బిజినెస్ చేస్తాడు. ఏం బిజినెస్ అంటే పళ్ళు అమ్ముతాడు. ఫ్రూట్ వెండర్. ఆయన పళ్ళు అమ్ముకుంటా ఉంటాడు. రోజు చైతన్య మహాప్రభు వెళ్ళి ఆ పళ్ళకు ఎంత రేటు అంటే మనకు కూడా అలవాటు కదా, 30 × 15 ఇస్తావా, అది అక్కడ నుంచి స్టార్ట్ చేయించాడు.
ఆయన 30 అంటే 3 రూపాయలకి ఇస్తాం అంటారు చైతన్య అంటే 10 టైమ్స్ తగ్గిస్తాడంట. ఇంకా ఆయన సతాయించి సో మొత్తానికి మళ్ళీ అదే రేట్ తీసుకొని పోతాడు ఆయన. చైతన్య రూపాయి కూడా ఎక్కియదు అని చెప్పేసి రోజు అలా వేరే మాట తీసుకుంటా ఉంటుంది. ఎందుకయ్యా ఇంత తక్కువగా అడుగుతాను? నేనేం దీంట్లో సంపాదన నేనేమి బంగ్లా కట్టడానికి కాదు. నేను రోజు నా వృత్తిలో సంపాదనలో 50% ఎవరికి ఇస్తాడు ఆయన? ఏ సేవకి ఇస్తాడు? గంగా సేవకి ఇస్తాడు ఆయన. గంగా యొక్క భక్తుడు. అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడంట, గంగ ఎవరు అనుకుంటున్నావు కొలవేస్తారు? గంగ ఎవరు? నా భక్తురాలు. నా దగ్గర నుంచి వస్తుంది గంగ. నువ్వు నా భక్తురాలికి 50% ఇస్తావు గంగకు, నాకు డిస్కౌంట్ ఇవ్వవా అని కొట్టాలి. గంగామాతకు దాని శంకరుడికి, శంకరుడు ఎవరు అనుకుంటావు? నా భక్తుడు ఆయన. చైతన్య మహాప్రభు ఆయనతో రోజు గొడవ పెట్టుకుంటున్నాడు. అలా పాప రోజు విసిగించి తీసుకుంటా ఉంటాడు. ఒకసారి ఇంకా భగవంతుడు ఆయనని అలా ఆయన సేవ తీసుకొని ఆయనకి ఇంకా ఫైనల్ ఆయనకు వరం ఇక తెలుసుకొని రోజు చైతన్య మహాప్రభు మాయాపూర్లో రోజు డివోటీస్ తో భజన చేస్తాం, కీర్తన చేస్తా ఉంటారు రోజు రాత్రంతా. అప్పుడు చెప్తారంట, వెళ్ళి కొలవేశ్వర శ్రీధర్ని పిలవండి. అక్కడ క్లోజర్ సర్కిల్ వాళ్ళకి ఎవరికి తెలియదు చైతన్య మహాప్రభు ఈ లీల. చైతన్య మహాప్రభుకు ఆయనకి తెలుసు. రోజు చైతన్య మహాప్రభు ఆయన దగ్గర వెళ్ళి పండ్ల షాపు ఆ బండి దగ్గరికి వెళ్ళి, చిన్న బండి వెళ్ళి పండు తీసుకుని, ఎవరు స్వామి అంటే పలానా ఆయన తీసుకురాబడ్డారు. ఆ రాత్రి చైతన్య మహాప్రభు ఆయన పిలిచి అప్పుడు పరిచయం చేస్తారు రోజు సర్కిల్. ఏ కొలవేశ్వర శ్రీధర్, ఈరోజు నేను చాలా ప్రసన్నమయ్యాను. నువ్వు రోజు నన్ను సేవించడం వల్ల నువ్వు ఏ కోరిక కోరినా నీ కోరిక నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు కోరిక కోరుకో. అదే మనమైతే ఇప్పుడు మనం సేవ చేసామా, ఏమైనా కోరిక తీరిస్తే బాగుండు, లేనా మనం ఏమైనా ఇచ్చామా మనకు రిటర్న్ రావాలా. కొలవేశ్వర శ్రీధర్ గారు ఎంతో కాలం నుంచి విసిగించాడు. ఇక చైతన్య మహాప్రభు ఆయనకు హైయెస్ట్ బెనిఫిట్ ఇవ్వాలనుకుంది. చెప్పు శ్రీధర్ అంటే, నాకేం కోరికలు లేవు స్వామి, నాకేం కోరికలు నేను ఏదో పేదవాడిని పళ్ళంతో బతికేవాడిని. లేదు, నీ యొక్క సేవ వల్ల చాలా ప్రసన్నమయ్యాను, నువ్వు కోరిక కోరుకోవాల్సిందే అంటారు. అప్పుడు నిజంగా మీరు నా కోరిక నెరవేర్చాలి అనుకుంటే ఏం కోరాడైనా? నాకు జన్మలకు ఫ్రూట్ వెండర్, నేను పళ్ళు అమ్ముకునే అవకాశం నాకు ఇవ్వు. అంతేకాదు ప్రతి జన్మకు మీరు వచ్చి నా దగ్గరికి రానే పండు కొనాలా. చూడండి ఎంత అదృష్టం అండి. ప్రతి జన్మకు నేను పళ్ళు అమ్ముకునేవాడిని కావాలా, మీరు వచ్చి నా దగ్గర పండు కొనాలా. చూడండి ఎంత టెక్నిక్. హిరణ్యకశ్యపేమో భోగం గురించి కోరిక కొడితే ఈయన ధనాన్ని కోరుకోలేదు. ఎందుకు? అవి ఉంటే టెన్షన్. పళ్ళు అమ్ముకునేవాడికి ఏం టెన్షన్ ఉంది? ఆ పూట పళ్ళు తెచ్చుకుంటాడా, అమ్మేస్తాడా, దాంట్లో మళ్ళీ 50% భగవత్ సేవకు ఉపయోగిస్తా ఉన్నాడు. సో అదేనండి, భక్తుల కోరికలను భగవంతుడు నెరవేరుస్తాడు కాబట్టి వాళ్ళకి అశాంతి అనేది ఉండదు. ఎప్పుడు రోజు భగవద్ దర్శనం అవుతుంది కదా, రోజు భగవంతుడికి ఇస్తా ఉన్నాడు డైరెక్ట్. సో కాబట్టి శాంతిగా ఉంటాడు. నెక్స్ట్, ఇంద్రియ భోగానుభవ కోరికలన్నింటినీ త్యజించి నిష్కామునిగా జీవించు వాడును ఇంద్రియ మమకారం మరియు అహంకారం విడిచిపెట్టిన వాడు మాత్రమే నిజమైన శాంతి. అక్కడ కోరికలు, ఇక్కడ మన అహంకారాన్ని వదిలేయాలా. మన లోపల అహంకారం ఉంటే ఎప్పుడు శాంతిగా ఉండలేరు. అంతేనా? ఎన్ని రకాల అంటే అట్లీస్ట్ 1, 2, 3 ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్పండి. అహంకారం ఎలా, ఏ విధంగా మనకు అహంకారం వచ్చే ఛాన్స్ ఉంటుంది? అహంకారానికి కారణాలు మాత ఏదో చెప్తారు, చంద్రశేఖర్ ప్రభు ఈ మేడం ఏదో చెప్తున్నారు. అహంకారానికి కారణం అహంకారం. మా ప్రభుజీ సౌకర్యం కాబట్టి ధనం పెరిగితే అహంకారం వస్తుంది అన్నాడు. జైని శ్రీనివాసరావు వనపర్తి. బ్యూటీ ఉంటే వస్తుందా లేదా అహంకారం? ఇంకా బలం ఉంటే అహంకారం వస్తుంది. ఇంకా రాజ్యం మాతాజీ అహంకారం ఎట్లా వస్తుంది?
ధనం ఉంటే. ఓకే, వెరీ గుడ్. అనంత పద్మనాభ ప్రభు ఏంటి? అధికారం, పోస్ట్. ఓ వెరీ గుడ్. పవర్, పవర్ తో కూడా అహంకారం వస్తుంది. ఇంకా మా డాక్టర్ మాతాజీ మనని ఎవరిని పొగిడితే అహంకారం వస్తుందండి. ఇంకా మా సార్ హెడ్ మాస్టర్ ఇంకా దానికంటే పైన పోస్ట్ చూస్తాం. ఏమంటారు ప్రభుజీ మీది? హెడ్ మాస్టర్ కంటే పైన ఎలా వస్తుంది? ఎంఈఓనా? అహంకారం ఎలా వస్తుంది? హోదాతో కూడా వస్తుంది. జ్ఞానం, జ్ఞానికి కూడా అహంకారం వస్తుంది అంటారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా మా శంకర్ ప్రభుజీ జస్ట్ మిస్ డిప్యూటీ జనరల్ మేనేజర్. ఇప్పుడు కూడా అనిపిస్తుంది అక్కడ పోయి వస్తే బాగుండేది. అంతేనా? అహంకారం ఎట్లా వస్తుంది? కారణం హైయర్ పొజిషన్ వల్ల. అజ్ఞానికి కూడా అహంకారం ఉంటుందా? ఎలా ఉంటది? నేను పిచ్చోని, నాకేం తెలియదు అంటే వాడికేం అహంకారం ఉంటుంది? ఏదో ఒక ఫీల్డ్ లో నేను వీడికంటే గొప్ప అన్నప్పుడు అహంకారం ఉంటుంది. ఏదో ఒక ఫీల్డ్ వాడు ఏమని అనుకోని ఈ ఫీల్డ్ లో నేను అందరికంటే గొప్ప అనుకుంటే అదే అహంకారం. పనికిరాని వాడి అదే ప్రభు. అజ్ఞానంతో ఏదో ఒక ఫీల్డ్ లో సపోజ్ వాడు అజ్ఞాని, వాడు అనుకుంటాడు నేను జ్ఞానం లేదు కానీ డ్రైవింగ్ చాలా బ్రహ్మాండంగా వస్తుంది. డ్రైవింగ్ పెద్ద జ్ఞానం అవసరం లేదు అంటే ఏదో ఒక ఫీల్డ్ లో దాంతో అహంకారం వస్తుంది. కానీ దేంట్లో కూడా నేను గొప్ప కాదు అన్నప్పుడు అహంకారం ఎలా వస్తుంది అంటుంది? మరి ఆ ఫీల్డ్ లో వాడు తెలుసు అంటున్నాడంటే వాడు అజ్ఞాని కాదు కదా. వాడి దృష్టిలో నేను అనేది ఏదో తెలుస్తుంది అంటే ఈ ఫీల్డ్ లో నాకు నీకంటే బాగా తెలుస్తుంది అనుకుంటున్నాడు వాడు. వాడు ఒక ఫీల్డ్ లో అజ్ఞాని కాదు కదా. వాడు అనుకుంటున్నాడు వాడు ఈ ఫీల్డ్ లో నేను అందరికంటే గొప్ప. ఆ నేను గొప్ప అనుకునేదే మనకు అహంకారాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఇక్కడ దీనికి ఒక చిన్న నీళ్ళ ద్వారా మొత్తం తిరుగుడు. అంటే ఎలా మనం అహంకారం నుంచి బయటపడాలా? మనందరికి అహంకారం ఉందా? ఎంతమందికి అహంకారం ఉంది? అంటే హానెస్ట్గా ఉండాలా? లేదంటే అంతరాత్మ భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. పర్సెంట్ వేరీ ఉండొచ్చు, 1% ఉండొచ్చు, 2% ఉండొచ్చు, 5% ఉండొచ్చు. లేదు అంటే మాత్రం రికార్డ్ అవుతుంది. అహంకారం లేనివాడు మాత్రం చాలా సాధువు, మొత్తం ఇట్లుండాలా. ఖచ్చితంగా ఏమంటారు మన రజనీ మాతాజీ, అహంకారం ఉందా లేదా? లేదు అంటే మన జాగ్రత్త రికార్డ్ అవుతుంది. ఎప్పుడన్నా గురువు గారు ఎప్పుడైనా టెస్ట్ చేయొచ్చు, భగవంతుడు టెస్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ రోజు అహంకారం ఉందా లేదా? సుచరిత మాతాజీ మీ ప్రభుజీకి అసలు అహంకారం ఉందా? ఏమో కొద్దిగా ఉందంటున్నాడు. మాతాజీ ప్రూఫ్ ఇవ్వాలా ఉందా లేదా? ఉందా? ఉందా లేదా తెలియదు ప్రభుజీ. ఎప్పుడో మీరే టెస్ట్ చేయండి. అప్పుడు టెస్ట్ చేస్తే నాతో మాట బంద్ చేస్తారు మీరు కదా. టెస్ట్ చేస్తే మాట కట్, దోస్తి కట్. అహంకారం లేని వాళ్ళు మాట బంద్ చేయరు, దోస్తి కట్ చేయరు. ఏమంటారమ్మా? తల్లి కూతుర్ల మధ్య ఎప్పుడైనా మాట కట్ అవుతుందా? కట్ అవ్వడానికి కారణం అదే అహంకారము. గుర్తుపెట్టుకోండి. అహంకారం రెండు రకాల అహంకారం. రెండు రకాల అహంకారం. ఇప్పటివరకు చాలా రకాలు అన్నారు, రెండు రకాలు అంటున్నారు అహంకారం. అంటే ఒకటి భౌతిక అహంకారం, రెండు ఆధ్యాత్మిక అహంకారం. అహంకారం అంటే చిన్నగా దాన్ని విడదీస్తే అహం ఆకారం. అహం ఆకారం. నేను శరీరముని అనుకుంటే మనందరిని విడగొడుతుంది. నేను శరీరం అనే అహంకారం మనందరిని ఏం చేస్తుంది? విడగొడుతుంది. నేను ఆత్మను అనుకుంటే అందరినీ కలుపుతుంది. నేను ఆత్మను అనే అహంకారం మనందరినీ విడగొట్టదు, కలుపుతుంది. ఎందుకు? నేను ఆత్మను అంటే మనం భగవంతుని సేవకులము. నేను శరీరం అంటే నేను ప్రతి ఒక్కరికి యజమానిని. యజమాని యొక్క దృక్పథం. యజమాని అంటే నేను ఆమె కంటే తక్కువనా?
ప్రతి రిలేషన్ లో కూడా నేను ఎక్కువ అనే భావం వస్తుంది. అదే మనకు చాలా డేంజర్. దానికి ఒక నీళ్ళ చెప్పి మనం ఇక్కడ ఆ శ్లోకంతో ఇచ్చేస్తాము. సో ఒకసారి పూర్వం ఏం జరుగుతుందంటే, ఇదంతా కూడా భగవంతుడికి శరణాగతి పొందిన వాళ్లకు భగవంతుడు తన లీలల ద్వారా మన లోపల ఉన్న అహంకారాన్ని తొలగిస్తాడు. మన లోపల ఉన్నటువంటి గర్వాన్ని, అహంకారం అనే దానికంటే గర్వం, మనం శరీరంగా ఫీల్ అవుతాం కదా, అది అహం ఆకారం. అంటే నేను దేహాత్మ బుద్ధి, వాళ్ళు నేను దేహం అనే స్థితిలో ఉంటాను. ఓకే, అయితే ఒకసారి ద్వాపర యుగంలో ద్వారకలో కృష్ణుడు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఎవరెవరిని? సత్యభామని. తన దగ్గరగా ఉంటారు, క్లోజ్. సత్యభామ చాలా క్లోజ్, అవునా కదా కృష్ణుడికి. రెండు ఎవరు? సత్యభామ. భార్యలందరిలోకి సత్యభామ చాలా గొప్పగా ఫీల్ అవుతుంది, నేను కృష్ణుడికి చాలా ఇష్టమైన దాన్ని, నా అంత ప్రియమైన వాళ్ళు ఎవరు లేరు అని ఫీల్ అవుతుంది తనకు తాను. రెండవ వ్యక్తి సుదర్శనుడు. నేను కృష్ణుడికి చాలా, అన్ని సమయాల్లో కృష్ణుడికి నేను ఉండాల్సిందే, నేను లేకుంటే కృష్ణుడికి నడవదు. స్పెషల్ గా ఎవరినన్నా సంహరించాలంటే నేను ఉండాల్సింది, నేను లేకుంటే నడవదు అని ఎవరు అనుకుంటారు? సుదర్శనుడు. మూడు గరుడ. ఎక్కడ వెళ్ళాలన్నా నేను ఉండాల్సిందే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలంటే నేను ఉండాల్సిందే అని ఎవరు ఫీల్ అవుతారు? గరుత్మంతుడు. ఈ ముగ్గురు లోపల నేను అంటే ఏమన్నట్టు? నేను అంటే అహంకారం వచ్చేసింది, నేను కావాలా. కృష్ణుడు చూస్తా ఉన్నాడు, అది లోపల ఉంది, బయటకేం చెప్పలేదు. లోపల ఉన్నది ఎలా తెలుస్తుంది? కృష్ణుడు లోపల కూడా ఉన్నాడు కదా, బయట కూడా ఉన్నాడు, లోపల కూడా ఉన్నాడు. అదే పరమాత్మ. ఓహో, వీళ్ళు స్టాండర్డ్ మారిపోయింది, వీళ్ళ లెవెల్ మారిపోయింది అంటే వీళ్ళు ఉంటేనే నాకు పని నడుస్తుంది, లేకుంటే అంతేనా? మా షాప్ ఉంటే నాకు నడుస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో, మా షాప్ లేకపోతే నడవదు. ఇమ్మీడియట్ ఇంకో షాప్ వచ్చేస్తుంది, కాంపిటీషన్ వస్తుందా? మెడికల్ షాప్ వెనక ఇంకో మెడికల్ షాప్ ఉన్నది మాతాజీ. సో కాబట్టి అది మన లోపల అహంకారం రాగానే భగవంతుడి శరణాగతులకు వేరే వాళ్ళకు తేడా ఏంటంటే, భగవత్ శరణాగతులు భగవంతుడు కాపాడు, వాళ్ళ అహంకారాన్ని తీస్తాడు. వేరే వాళ్ళకు వాళ్ళు అనుభవించాల్సి తేడా. ఎందుకు? భగవత్ శరణాగతులు నేను ఆత్మని అనుకున్నా సమ్ టైమ్స్ మళ్ళీ వస్తాం. ఇంకా వేరే వాళ్ళకు ఎప్పుడు దాంట్లోనే ఉంటాం, ఎన్ని దెబ్బలు తగిలినా దాంట్లోనే ఉంటాం. అయితే భగవంతుడు వీళ్ళకు లీల చేయడానికి కొరకు ముగ్గురికి ఎట్టెస్ట్ గుణపాఠం చెప్పదలుచుకొని గరుత్మంతుని పిలిచి, ఏ గరుత్మంత, నువ్వు వెళ్ళి విషముఖ పర్వతం మీద హనుమంతుడిని పిలుచుకొని అక్కడ ఉన్నాడు, అర్జెంట్ గా పిలుచుకొని రా, అర్జెంట్, ఎమర్జెన్సీ. ఓకే స్వామి, ఇప్పుడే ఇలా వెళ్ళి అలా వస్తాడు. అక్కడ ఆయన ఎగురుతాడు, హనుమంతుడి దగ్గర దిగుతాడు. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తున్నాడు? ఆ సమయంలో శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై భగవంతుడి నామం తీసుకుంటున్నాడు. చాలా సీరియస్ గా ఆయన దాంట్లో తన్మయంతో మునిగిపోయాడు. మళ్ళీ స్వామి హనుమా స్వామి అంటే శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ గట్టిగా పిలుస్తాడు. ఇక అంటే ఆ డిస్టర్బ్ చేస్తున్నావు, నాకు అర్జెంట్ కాల్ వచ్చింది. ఎవరి నుంచి? కృష్ణ భగవానుడు. అదే కదా నేను చేస్తున్నాను ఇక్కడ, కృష్ణుడి నుంచి వచ్చిందిగా, నేను కూడా ఇక్కడ కృష్ణుడే పిలుస్తా ఉన్నాను. లేలే, మిమ్మల్ని అర్జెంట్ కలవాలంట అంటాడు. ఇక్కడ గరుత్మంతుని పంపించాడు. పక్కకు ఎవరు కూర్చున్నారు ఆ సందర్భంలో? సత్యభామ కూర్చున్నది. పక్కకు సుదర్శనుడు ఉన్నాడు. సత్యభామ చెప్తాడు, అక్కడ వెళ్ళాడు. హనుమంతుడు రాబోతున్నాడు. సత్య, నువ్వు వెళ్ళి రుక్మిణిని రమ్మను, రుక్మిణి నా లెఫ్ట్ కూర్చుంటే హనుమంతుడు ఏ యుగమైనా పర్వాలేదు, కేవలమైన సీతారాముల రూపాన్ని చూడాలనుకుంటాడు. నేను వెళ్ళి రుక్మిణిని పిలవండి. రుక్మిణి సీత గాని నేను కాదా? ఏం లేదు, నేనే సీతను, నేనే సత్యను, నేను కూడా సీతనే అని చెప్పేసి అంటారు. అట్లా కాదు, రుక్మిణిని విలువు. లే కుదరదు, అది నువ్వు ఎందుకు ఇట్లా పార్షాలిటీ చేస్తావు? నేనే ఓకే, నీ ఇష్టం, నేనైతే చెప్పడం నా ధర్మం. ఓకే, కూర్చుంటే కూర్చో. అప్పుడు సుదర్శనుడు చెప్తాడు, ఏ సుదర్శన, అక్కడ గేట్ దగ్గర నిలబడు, అమ్మవారితో పర్సనల్ ఉన్నారని ఎప్పటి కూడా రానియకు,
నో ఎంట్రీ. ఓకే స్వామి, నేనున్న తర్వాత వచ్చే సీన్ ఎక్కడ ఉంటుంది? ఎవరు నన్ను దాటుకొని ఎవరు రాలేరు అని అక్కడ గరుత్మంతుడు వెళ్ళాడు. అర్జెంట్ అంటే కొంచెం రోజు నేను జపము చెయ్యవలసినటువంటి మాలలు కొంచెం మిగిలిపోయింది, ఆ జపం చేస్తుంది, అయిపోగానే మనం వెళ్ళిపోదాము. లేదు అర్జెంట్ కంటే సరే పర్వాలేదు నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను. ఎందుకంటే హనుమంతుడి స్పీడ్ ఎక్కువ గరుత్మంతుడి మీద కంపేర్ చేసి, నువ్వు రీచ్ అయ్యే లోపల నేను వస్తాను, నేను రోజు చేయవలసినటువంటి మాలలు కొంచెం మిగిలిపోయాయి, అది కంప్లీట్ చేసిన తర్వాత వస్తుంది. ఎన్ని మాలలు చేయాలి రోజు మీరు? 16 రోజు నియమం. మీరు 16. శివాని మాతాజీ 32. మీరు 16 అంటే నియమం 32. ఓకే, వెరీ గుడ్. సుచరిత మాతాజీ 16. ఓకే. డాక్టర్ 21. ఒక్కొక్కరు వెరీ గుడ్. తర్వాత మా కమలాకర్ ప్రభుజీ 16. ఓకే. వెంకటేష్ ప్రభు 16. రాకేష్ ప్రభు, డాక్టర్ రాకేష్ 16. అనంత పద్మనాభ 16. ఇలా చదువుకునే లోపల కంప్లీట్ చేయాలి. తర్వాత ఇంకా విష్ణుప్రియ మాత 16. అట్లా డాక్టర్ వనంద మాత మినిమం 18. ఓకే, అయిపోవాలి. అంటే ప్రతి ఒక్కరి నియమం ఉంటుంది అన్నట్టు. హనుమంతుడు హరిదాస్ అయిపోగానే వస్తాడు, వినట్లేదు. ఇప్పుడు రావాల్సిందే స్వామి, ఏదైతే దోమలు గారు పట్టుకొచ్చినట్టు మొత్తం బాబు ఇంకా నీకు ఆప్షన్ ఇచ్చేది అని అడుగు అన్నట్టుగా ఇప్పుడు హనుమంతుడు దీనికి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇద్దరం కలిసి ఈ స్పీడ్ తక్కువ నాది, నువ్వు వెళ్ళండి ఎలా, నువ్వు రావాల్సిందే, జపం ఆపు రావాల్సిందే అంటున్నాడు. ఇంకా ఈయన వినడు అని చెప్పేసి ఏం చేస్తాడంటే తోకతో ఇలా ఎవరిని గరుత్పై చుట్టి ఇలా ఇసింటి ఎక్కడ పట్టుకుంటారు పోయి అక్కడ రామచంద్రుడి దబాగా అయిపోయింది. అప్పుడు కళ్ళు నేను హనుమంతుడితో హనుమంతు తోకతో విసిరి పడితే నేను ఇట్లా పడ్డాను. హనుమంతుడు ఎవరు? భగవంతుడి దాసుడు, భగవద్ దాసుడే తోకతో ఇక్కడ పడ్డాను. భగవంతుడికి అవసరం ఉందా అంటే భగవంతుడికి ఏదో నాకు నా లోపల నేను అనే అహంకారం వచ్చింది కాబట్టి దించడానికి ఉంటాడు. ఆయన అక్కడ పడ్డాడో లేదో ఆయన వెళ్ళిపోయింది. ఎవరు? హనుమంతుడు రెడీ వెళ్ళిపోయింది. ఈయన వెళ్ళిపోయాడు, హనుమంతుడు రెడీ ఉంది. అక్కడ ఎవరున్నారు? సుదర్శనుడు. కొంచెం జరగండి, ఛాన్స్ లేదు. ఏకాంతంలో ఉన్నాడు స్వామివారు. ఇప్పుడు ఎవరిని కూడా ఎవరు అనేది ఎక్సెప్షన్ ఉంటుంది. మీరు అడిగినది కావాలి, అది చెప్పలేదండి అంటే ఎవరు లేదు. నాకు స్వయంగా మా అమ్మవారు సీతమ్మ అని ఇచ్చారు. హనుమాన్ 24/7 ఎక్కడైనా రావచ్చు. నాకు త్రేతాయుగంలో పర్మిషన్ వచ్చేసింది. సుదర్శనం త్రేతాయుగంలో పర్మిషన్ వచ్చింది. ద్వాపరయుగంలో పర్మిషన్ లేదండి. అక్కడ మీకు రాముడు ఇచ్చాడు, ఇక్కడ నాకు కృష్ణుడు బాధ్యత అప్పచెప్పాడు లేదు. అప్పుడు హనుమంతుడు ఏం ఇచ్చాడు? ఈయన ఇలా చేసి కొంచెం తన నోరు చేశాడు, పెద్దగా చేసి తీసుకొని వెళ్ళిపోయాడు. లాభం లేదు. చెప్పిన చూడగానే ఎవరు దర్శనం ఇచ్చారు? ఒక్క సైడ్ రామచంద్రుడికి దర్శనం ఇచ్చాడు, పక్కకు సత్యభామ ఒక దాసిలాగా గట్టిగా అరిచాడు, స్వామి అనగానే అందులో ఎవరు పడిపోయారు? సుదర్శన పడిపోయింది. అప్పుడు అర్థమైంది స్వామి వారు ఆయన కాపలా కాదు, నేను లేకుంటే స్వామి వారు ఏమి చేయలేరు కార్యం అంటున్నారు. స్వామి వారి యొక్క దాసుడే మనని పట్టినట్టు ఒక చక్కెర వేసుకుంటారైనా అటువంటి ఎంత ఆయన అని అక్కడ పెట్టండి. అప్పుడు యుగం మారినంత మాత్రాన మీ పక్కకు దాసులకు ఎక్కడ ఛాన్స్ ఉంది స్వామి? మా అమ్మవారి ఇక్కడ అంటే ముందే సత్యభావం ఏంటంటే
చాలా మంది గర్వం, అహంకారం ఎక్కువ. ఆమె ఏడ్చుకుంటూ వాసిపోయినా స్వామి యుగంత మాత్రాన రెండవ మూడో నాలుగో వారి ఎందుకు స్వామి అంటే బాగుంటుంది. దాసి అనేది నువ్వు ఇంతకంటే గొప్ప అవమానం ఏంటి? లోపలికి వెళ్ళిపోయి రుక్మిణి అమ్మ అమ్మా ఇంకొంచెం నువ్వు వెళ్ళకపోతే ఏం చేస్తున్నావు, మీరు వెళ్ళండి అని చెప్పేసి రుక్మిణి అమ్మని అప్పుడు రుక్మిణి వచ్చిన కూర్చొని సాక్షాత్ సీత రాముల యొక్క దర్శనం చేస్తున్నాడు హనుమంతుడు. అప్పుడు ఈ ముగ్గురికి అర్థమైంది, సీనరీ అర్థమైపోయింది. ఎప్పుడైనా కూడా మేము ఆధ్యాత్మిక అహంకారం అంటే పర్వాలేదు, కానీ భౌతిక అహంకారానికి వస్తే ఇలా నవల పాలు అవ్వాల్సిందే, కానీ ఇంకొకటి లేదు. మనకు అర్థమైంది. ఇప్పుడు ఏమైంది? శాంతికి సూత్రం ఇది అర్థమైందా? అహంకారంతో ఉంటే శాంతి వస్తుందా, లేకపోతే ఉండకుండా వస్తుందా? ఉన్నా కూడా ఎటువంటి అహంకారంతో ఉండాలి? ఆధ్యాత్మిక నేను దాసాను భగవంతుడి యొక్క దాసుల యొక్క దాసునిగా నేను నన్ను నేను ఫీల్ అవుతే నేను పరిపూర్ణమైనటువంటి శాంతిని పొందగలను. దాసు యొక్క 2 నిమిషాలు చాలా సమయం లేదు. ఇక్కడ భగవంతుడు మనకు ముక్తి అంటే భగవంతుడు రాజ్యము ఎవరు ఎంటర్ కాగలుగుతారనేది ఇక్కడ చెప్తున్నాడు. కృష్ణ జీవితం లేక ఆధ్యాత్మిక జీవితం మానవుడు క్షణంలో పొందవచ్చు, లేదా కోట్ల జన్మలు పట్టవచ్చు. ఒక్క జన్మలో కూడా భగవద్ రాజ్యం ఇవ్వచ్చు, కోట్ల జన్మలు కూడా పట్టిన భగవద్ రాజ్యం వెళ్ళకపోవచ్చు మనకు. సో ఆ ఒక్క జన్మ ఎప్పుడు వస్తుంది? సంపూర్ణ శరణాగతి, భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందడం వల్ల ఒకే జన్మలో భగవద్ రాజ్యం వెళ్ళవచ్చు. శరణాగతి పొందని వాళ్ళకు జన్మలు పట్టినా కూడా భగవద్ రాజ్యం పొందలేదు. ఒక జన్మలో ఎలా భగవంతుని సంపూర్ణ శరణాగతి డైరెక్ట్ భగవంతుని శరణాగతి పొందలేదు. కాబట్టి భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి శరణాగతి పొంది భగవంతుడి యొక్క కథా అమృతాన్ని మనము ఆస్వాదించినప్పుడు నేను ఎవరిని, భగవంతుడు ఎవరు అనే పొజిషన్ తెలుసుకున్నప్పుడు మన పొజిషన్ ఏంటి? హూ వి ఆర్, మనం ఎవరు? మనము ఆత్మ అనుకున్నప్పుడు ఆత్మ యొక్క స్థితి ఏంటి? జీవేర, జీవుడు అంటే ఆత్మ. జీవేర స్వరూపమే కృష్ణేన నిత్యగా, జీవుడు నిత్యము కృష్ణుడి యొక్క దాసుడు. సపోజ్ నేను బిఎస్ఎన్ పనిచేస్తున్నాను, రిటైర్ అయినా కూడా ఏమని చెప్పుకుంటాను? సర్వీస్ లో ఉన్నాము, నేను మన బిఎస్ఎన్ యజమాని చెప్తామా? ఇప్పుడు బిఎస్ఎన్ ఏమని చెప్తాను? చంద్రశేఖర్ గారు మీరు ఏమని చెప్తారు? బిఎస్ఎన్ చెప్తా సర్వెంట్ కాలనీ. నేను బిఎస్ఎన్ సర్వెంట్. ఏ సర్వెంట్? నేను అకౌంట్స్ ఆఫీసర్ లేకుంటే జూనియర్ సర్వెంట్ బిఎస్ఎన్. కానీ బయట వచ్చేసరికి నేను యజమాని అన్నాను. ఇక్కడ కూడా ఈ మొత్తం బ్రహ్మాండాలకు యజమాని భగవంతుడు. కాబట్టి నేను భగవంతుడి సేవకుడిని, సేవకుడి 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 సేవకుడిని. మనం సపోజ్ బిఎస్ఎన్ లో మన పొజిషన్ ఎక్కడ ఉంది? టాప్ పొజిషన్ ఎవరు? బిఎస్ఎన్ టాప్ పొజిషన్, టాప్ పొజిషన్ సిఎండి, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్. మన పొజిషన్ హైరార్కీ చూస్తే ఎక్కడ ఉన్నాము? బట్ ఎవ్రీబడి సర్వెంట్ ఆఫ్ బిఎస్ఎన్. సేమ్ వే we are also servant of Krishna, but servant of Krishna. అంటే మీ హైరార్కీ మేబీ సిఎండి దగ్గర ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఆర్ సంథింగ్ అలా చూసుకొని 4, 5, 6 ఎక్కడో ఉంటాం, అంతేనే కదా. బట్ ఎవ్రీబడి సర్వెంట్. ఆ సర్వెంట్ పొజిషన్ లో సర్వెంట్ ఆఫ్ ఎక్కడో ఉన్నాం. అదే విధంగా కృష్ణ చైతన్యంలో కూడా ఎవరైతే నేను భగవంతుడి యొక్క సేవకుడు అని భావించి జీవిస్తూ జీవిత లక్ష్యము నేను ఎటర్నల్ శాశ్వత భగవంతుడి సేవకుడిగా ఉండాలి అని ఫిక్స్ ఎవరైతే అవుతారో వాళ్ళు పరమ శాంతిని పొందుతారు. వాళ్ళు భగవద్ రాజ్యంలో శాశ్వతమైనటువంటి సేవకు అర్హులవుతారు. ఇది
భగవద్ రాజ్యంలో సేవకుడుగా కావాలంటే ఏంటి? ఫస్ట్ మనము నేను ఆత్మను ఇక్కడ భౌతిక శరీరాన్ని పొందాను, ఈ భౌతిక శరీరంతో భగవంతుని సేవించడానికి కొరకై శరీరం వచ్చింది, కానీ ఇతరులను సేవించడానికి కాదు. మరి అట్లాంటి మరి మా హస్బెండ్ ఏం చేయాలా, వైఫ్ని ఏం చేయాలా, పిల్లల్ని ఏం చేయాలా, మరి వాళ్ళని సేవించకపోతే ఎలా? ఏ మాతాజీ, శంకర్ ప్రభు, మరి ఓన్లీ భగవంతుని సేవ చేస్తే మాతాజీ పరిస్థితి ఎట్లా, మా పిల్లల పరిస్థితి ఎట్లా? ఏ పిల్లలకు భోజనం చేయాలా, భగవంతుడికి సమర్పించి పిల్లలకు సేవ చేయండి. ప్రభుజీకి భోజనం చేయాలా, భగవంతుడికి సమర్పించి పెట్టండి. అలా ఆయన సంపాదిస్తాడు. భగవంతుడి దగ్గర పెట్టి ప్రతి ఆయన సంపాదనలో ప్రతి రూపాయి ఖర్చు కూడా భగవంతుడి పేరు మీద ఖర్చు చేసి యూజ్ చేయండి. భగవంతుడికి సంబంధం లేనటువంటి కర్మ చెయ్యకండి. అది అక్కడ అప్పుడు నిత్యము భగవత్ సంబంధంలో జీవిస్తాము, భగవత్ సంబంధంలోనే మనం ఎంట్రన్స్ రాస్తాము. అందుగురించి మన ఆచార్యులు ఏం చెప్తారంటే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు నేర్చుకోవాల్సింది. ఏం నేర్చుకోవాలా? కాలేజీకి పోవడం నేర్చుకోవడం ఏముందమ్మా? కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్స్ ద బెస్ట్ వేలో ఎగ్జామ్ రాయడం నేర్చుకోవాలా. కాలేజ్ ఎవరైనా పోయిస్తారు, కాలేజీలో ఎంజాయ్ చేసినప్పుడు చేసినారా ఏ మాతాజీ? ఎప్పుడైనా పోయిస్తారు. పేరెంట్ కూడా కాలేజీకి పోతాడు, కానీ కాలేజీకి వెళ్తుంది దేని కొరకు? టాప్ ర్యాంక్ రావడానికి కాలేజీకి వెళ్ళాలి. అంటే టాప్ ర్యాంక్ అంటే ఎగ్జామ్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎగ్జామ్ కొరకు కాలేజీకి వెళ్ళాలి. దేని కొరకు వెళ్ళాలి? ఎగ్జామ్స్ రాయడానికి. ఎందుకు? ఆ ఎగ్జామ్స్ మనల్ని ఏం చేస్తాయి? మనని ఒక సేవకుడు పొజిషన్ లో ఏదో ఒక సేవని ఏమిస్తుంది? ఎగ్జామ్ ఇస్తుంది. పుట్టి కాలేజీ పోయేసి ఇస్తుందా? ఎగ్జామ్స్ ద బెస్ట్ సర్వెంట్ గా మనం తయారు చేస్తాయి. ఏమంటారు చంద్రశేఖర్ గారు? ఎగ్జామ్ మనని ఎక్కడ కూర్చొని పెడుతుంది? ఎగ్జామ్ రిజల్ట్ ద బెస్ట్ సర్వెంట్. అదే విధంగా మనం కూడా ఇక్కడ ఏ ఎగ్జామ్ రాయాలా, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలా? ఏ ఎగ్జామ్ రాయాలా? మనం ఈ శరీరంతో ప్లేస్ మార్పిడి, పొజిషన్ మార్పిడి కదా. తర్వాత మనకేమంటాం? డెత్ అనే దానికంటే మనము ప్లేస్, జాబ్ దొరికితే ప్లేస్ చేంజ్ అవుతుంది, నేచర్ ఆఫ్ వర్క్ చేంజ్ అవుతుంది. స్టూడెంట్ నుంచి ఒకేసారి సీరియస్ పని చేసుకుంటాం. ఇప్పుడు మనందరము స్టూడెంట్ లైఫ్, వీఆర్ ఆల్ స్టూడెంట్స్. ప్రభుజీ మేము గృహస్థల్, ప్రభుజీ ఫ్యామిలీ, వీఆర్ ఆల్ స్పిరిచువల్ స్టూడెంట్స్. అంతేనా అనంత పద్మనాభ ప్రభు? ఈ స్పిరిచువల్ స్టూడెంట్స్ ఏం ఎగ్జామ్ రాయాలా? శరీరాన్ని వదిలేసే ఎగ్జామ్. కాలేజ్ 4th ఇయర్ ఆనందంగా వదిలేయాలనా, బాధతో వదిలేయాలనా? హై ప్యాకేజ్ వచ్చింది, జస్ట్ ఆ 4th లాస్ట్ సెమ్ లో మంచి మార్క్స్ తీసుకొస్తే డైరెక్ట్ పోయి ఆఫీస్ లో జాయిన్ అవ్వటమే. ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసిన వాళ్ళు, అగ్రిమెంట్ అయిపోయింది, కానీ లాస్ట్ సెమ్ కూడా పాస్ అవ్వాలా? ఫెయిల్ అవుతే మా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ అందుకొచ్చి ఆయన అడుగుతాం అని, ఫెయిల్ అయితే ఏమైతుంది? కాబట్టి మనం కూడా, మనకు భగవంతుడు మానవ జన్మ అనే అడ్మిషన్ ఇచ్చాడు. ఎందుకు? ఎంట్రన్స్ రాయమని. భగవద్ రాజ్యంలో ఏం దొరకబోతుంది? సేవ దొరకబోతుంది. ఎంతమంది కావాలా భగవద్ రాజ్యంలో సేవ? ప్రభుజీ ఇక్కడికి వస్తే వెరీ గుడ్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా భగవద్ రాజ్యంలో సేవ కోరుకుంటారు. వండర్ఫుల్, వెరీ గుడ్. మనం చేయవలసింది ఏంటి? భగవద్ రాజ్యంలో సేవ అందరు కోరుకున్నారు, వెరీ గుడ్. ఎవరన్నా వద్దు ప్రభుజీ నాకు ఇక్కడే బాగుంది ప్రభుజీ అనేవాళ్ళు చేయలేదు. ప్రభు ఇక్కడ బాగుందా భగవద్ రాజ్యమా? భగవద్ రాజ్యం హెడ్ మాస్టర్ కావాలా? అక్కడ కూడా స్కూల్ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. సో అక్కడ వెళ్ళాలంటే మనం చేయవలసింది అంతా చేయలేదు కదా. ఈ రోజు నుంచి మీరు చేయవలసింది చాలా సింపుల్. భగవంతుడి యొక్క నామం చేయండి, భగవంతుడి యొక్క కథామృతం వినండి. భగవత్ ప్రసాదం రెడీగా ఉంది, ప్రసాదం తీసుకోండి. శ్రవణం, కీర్తనం, భగవంతుడి యొక్క భగవద్గీత రోజు చదువుకోండి. సో ప్రతి పనిని భగవంతుడికి సంబంధించి చేయండి.
భక్తుల సాంగత్యంలో ఉండండి. మనం ఏ సాంగత్యం కోరుకుంటే అక్కడ ప్లేస్మెంట్ దొరుకుతుంది. మా డిపార్ట్మెంట్ లో ప్రమోషన్ వచ్చినప్పుడు ప్రమోషన్ అయితే కోరుకుంటాము, రిజల్ట్ రాగానే ప్లేస్ వెతుకుతా ఉంటాం. ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారా, మనకి ఏమైనా రికమెండేషన్ దొరుకుతుందా? వెంటనే ప్రభుజీ ఫస్ట్ పాస్ కావాలా, పాస్ అయిన తర్వాత ఇంక అంత టెన్షన్ అంతా అది ఎందుకు? ఫ్యామిలీ ఇక్కడ పోస్టింగ్ దొరికితే బాగుండు. మన ఫ్యామిలీ ఎక్కడుంది? గోలోక బృందావనం ఉంది, ఇక్కడ లేదు నిజమైన ఫ్యామిలీ. కాబట్టి దయచేసి దాని కొరకు రోజు కథామృతం వినండి, రోజు జపం చేయండి. జపాలు లేకపోతే మరి ఎవరైనా జపాలు ఉన్నాయని తెలియదు. భగవద్గీత లేని వాళ్ళు ఇక్కడ అందరికి పర్సనల్ మొబైల్ ఉందా? ఎవరైనా మొబైల్ లేని వాళ్ళు చేసేవాళ్ళు, పర్సనల్ మొబైల్ లేని వాళ్ళు పర్సనల్ భగవద్గీత ఉందా? పర్సనల్ భగవద్గీత, నా భగవద్గీత వీళ్ళు అయిపోయింది చూడండి. రోజు పొద్దున సాయంత్రం వాడి. కాబట్టి ఎవరైనా పర్సనల్ భగవద్గీత లేకుంటే అక్కడ చాలా తక్కువ. పర్సనల్ భగవద్గీత తీసుకోండి, అది మన దగ్గర పెట్టుకోవాలి. ఆ పర్సనల్ భగవద్గీత ఎందుకు చెప్తున్నా అంటే, ఫ్లైట్ ఎక్కుతాం మనం, అక్కడ పర్సనల్ ఏమి ఇస్తారు? ఒక్కొక్కటి రిస్క్ కొరకు ఏదన్నా లైఫ్ జాకెటా లేకపోతే ఏదో అంటారు అనుకుంటా, అది ఇస్తారు. షిప్ లో ఎక్కుతారు, ఏమి ఇస్తారు? ఇండివిజువల్ ఇస్తారా? లేదు, మా కూతురికి నాకు ఒక్కటి ఇచ్చేది కుదరదమ్మా. అట్లా బాగానే చెప్తున్నాడు, ఎవరిది వాళ్ళమ్మా, రిస్క్ ఎవరిది వాళ్ళకి కావాలా అంటారా కదా. ఓట్లు అంటారు, ప్రతి దగ్గర పర్సనల్ ఎవరిది వాళ్ళకి కావాలా. కాబట్టి ఇక్కడ ప్రతిది కూడా జపమాల పర్సనల్ ఉండాలా, భగవద్గీత పర్సనల్. టైం అయిపోయింది కాబట్టి ఇంతతో ముగిస్తున్న. ఎవరిదైతే లేదో వాళ్ళు పర్సనల్ భగవద్గీత తీసుకోండి, పర్సనల్ జపాలు తీసుకోండి. రేపటి నుంచి ఈరోజు అయితే జూమ్ అయిపోయింది, రేపటి నుంచి పొద్దున సాయంత్రం ఇలాంటి కార్యక్రమం జస్ట్ 7 to 8 మార్నింగ్, ఈవినింగ్ 7 to 8. నచ్చిన వాళ్ళకి కోర్స్ లేదు. ఎంతమందికి నచ్చలేదు పర్వాలేదు చెప్పండి, ఏదైనా పాయింట్ నచ్చకపోతే. ఈరోజు అంతా టైం వేస్ట్ అయిపోయింది ప్రభుజీ. నచ్చని వాళ్ళు ఏమైనా ఉంటే చెప్పండి, మొవటం లేదు, ప్రశ్న అడగండి కావాలంటే. ఏ పాయింట్ నచ్చలేదు, లేకపోతే ఎవరికన్నా ఈరోజు విన్న దాంట్లో ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు. ఎనీ డౌట్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? మాది ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఏమీ సందేహాలు లేకుంటే ఇక్కడ ఎంతమంది దగ్గర పెట్టండి, దగ్గర పెట్టండి. ఎంజాయ్ హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ఇవాళ ఏముండదు. మనం ఆర్తి దాని ప్రసాదం ఇప్పుడు శ్రీనివాస్ ప్రభుజీ ఎక్కడ?
Krishna Hare Krishna 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 Hare Hare Rama Hare Rama Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Krishna 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Hare Krishna Hare Krishna 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare ఇదేనా ఇది ఇది వచ్చింది ఇదే అవుతుంది అర్ధ గంట అయినంటే అప్పటి సంద వస్తుందంట చూడు చూడు అనే వాళ్ళు అంటున్నారు
నరసింహ ప్రేయర్ తర్వాత మనం రాసే గౌరవ పూర్ణిమకు మేజర్ కాంట్రిబ్యూషన్ ఇచ్చినారు స్వామి ఇస్తుంది శ్రీనివాసం మనం చేస్తారు వాళ్ళు వచ్చి భగవంతుడికి సాయంత్రం వచ్చి అగ్ని తీసుకుని వెళ్ళాలని ఎవరైతే సైంటిఫిక్ బుక్స్ చాలా ఉన్నాయి అవి తీసుకోవడం చూడండి చాలా అద్భుతమైన బుక్స్
డాక్టర్ ప్రతిభా మాతాజీ వనపర్తి నుండి. హరే కృష్ణ. హరే కృష్ణ. డాక్టర్ ప్రతిభా మాతాజీ వనపర్తి నుండి వచ్చి గురువు గారి చేతుల మీదుగా భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ సంబంధించిన పవిత్ర గ్రంథాన్ని స్వీకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. హరే కృష్ణ. నెక్స్ట్ డాక్టర్ రాకేష్ ప్రభుజీ. హరే కృష్ణ. డాక్టర్ రాకేష్ ప్రభుజీ, హైదరాబాద్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు డాక్టర్ ప్రతిభా మాతాజీ గురుగారి ద్వారా గురుగారి దగ్గర నుంచి భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాన్ని స్వీకరించాల్సింది రిక్వెస్ట్ చేస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్. ఇప్పుడు డాక్టర్ రాకేష్ ప్రభుజీ, హైదరాబాద్ హాస్పిటల్, గురువు గారి చేతుల మీద ఆ యొక్క భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ పవిత్ర గ్రంథాన్ని స్వీకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి రేబెల్లి కమలాకర్ ప్రభుజీ. హరే కమలాకర్. రేబెల్లి కమలాకర్ ప్రభుజీ గురువు గారి ద్వారా గురువు గారి చేతుల మీదుగా భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ పవిత్ర గ్రంథాన్ని స్వీకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్. హరి బోల్. హరే కృష్ణ. ప్రభుజీ స్వాతి మీ అందరికీ కూడా ప్రణామాలు. సో ఈ కార్యక్రమాన్ని విచ్చేసి భగవంతుడి
భౌతిక కార్యక్రమం అంటే దిగ్విజయం చేసినందుకు అంటారు. మరి ఆధ్యాత్మిక కార్యక్రమానికి దిగ్విజయం మనమందరం భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినాం. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ మేబీ భగవంతుడి ఆశీస్సులు అలా ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయి. అయిందా లేదా? చంద్రశేఖర్ ప్రభుజీ, లెటర్స్ టేక్ మహాప్రసాదం అందరం కలిసి. సో భగవద్గీతలో ఇక్కడ ఇంటి పిండి కూడా ఉందన్నారు కాబట్టి అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎవ్రీ హరే కృష్ణ. ఇంతటితో ఈ రోజు కార్యక్రమాలకు సరైన సుఖినోభం అని చెప్పి ముగింపు పలుకుదాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కేవలం యుగధర్మ హరినామ సంకీర్తనకి జయ, రాధా రమణికి జయ, రాధా మాధవ్ కి జయ, జగద్గురు శిల ప్రభుపాద్ కి జయ, శ్రీపాద్ మహారాజ్ కి జయ, గురుదేవ్ సుందరానంద ప్రభుజీ కి జయ, అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జయ. హరే కృష్ణ. రేపు ఉదయం బ్రహ్మముహూర్తంలో ప్రారంభమయ్యే మంగళహారతిలో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.